ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈరోజు మన ధ్యాస అంతా ఆయన సన్నిధి మీదనే ఉంచాలి. ఉదయం లేచింది మొదలుకొని రాత్రికాలం వరకు మన యొక్క ధ్యాస అనేకమైన వాటి మీదకి వెళ్ళిపోతూ ఉంటుంది. మన ధ్యాస కానీ కరెక్ట్గా కానీ ఉంచుకున్నట్లయితే మన ప్రతిదాన్ని స్పష్టంగా చూడగలుగుతాం. లోకా సువార్త 21వ అధ్యాయం 5-6 వచనంలో దేవాలయాన్ని గురించి అది ఎంత అందంగా ఉందో, ఎంత చక్కగా కట్టబడిందని శిష్యులు మాట్లాడుతూ ఉన్నప్పుడు, రాతి మీద రాయి నిలిచి ఉండని దినములు వస్తాయని, అతి పడద్రోయబడే దినాలు ఉన్నాయని ప్రభువు మాట్లాడినప్పుడు వారు ఆశ్చర్యపోతూ ఉన్నారు. ఎందుకంటే రేపు ఏం జరుగుతుందో మనకు తెలీదు. ఒక క్షణంలోనే నీ జీవితం అంతా మారిపోవచ్చు. ఆయన అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు జరిగించవచ్చు. యోసేపు జీవితంలో దేవుడు చేసినటువంటి అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చూసినట్లయితే అతను పడినటువంటి ప్రయాసకి రెట్టింపు ఘనతను అతను పొందుకోవడాన్ని మనం చూస్తూ ఉన్నాము. యేసు ప్రభు యొక్క ధ్యాస అంతా ఎప్పుడు ప్రార్థన మీద ఉండేది. ఇంకా అన్ని విషయాల్లో ప్రార్థన చేసుకోవడానికి కావాల్సినటువంటి గదులను గురించి, మేడగదిని గురించి అతను ఆలోచన చేస్తూ ఉండేవాడు. ప్రతి దాని గురించి కూడా అతని ధ్యాస అంతా ఎల్లప్పుడూ కూడా తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చి దాని మీదే దృష్టి పెట్టాలని అతడు ఆలోచన చేసుకుని దాన్ని ఖచ్చితంగా నెరవేర్చడాన్ని మనం చూస్తూ ఉన్నాం. కనుక అందరూ చాలాసార్లు అనుకుంటారు, నేను బాగా ప్రార్థన చేసుకోవాలి, బాగా వాక్యం చదువుకోవాలి, బాగా చేయాలి, నేను అభిషేకాన్ని పొందుకోవాలి, పరిశుద్ధాత్మ శక్తితో నింపబడాలని కోరుకుంటూ ఉంటారు. కానీ ఈరోజు నీ ధ్యాస ఆయన మీద పెట్టాలి. కనుక ఎక్కువ అనవసరమైనటువంటి పనులను తగ్గించుకొని సమయాన్ని మనం మిగిల్చుకోగలిగినట్లయితే ఖచ్చితంగా మనం దైవ సన్నిధిలోని మనం కృపనొందేటువంటి వారుగా ఉంటాం. మొదట నువ్వు ప్రయాసపడాలి కదా, నువ్వు నిర్ణయం చేసుకోవాలి కదా. దాన్ని నెరవేర్చుకోవడానికి ప్రార్థన చేయడం మాత్రమే కాదు, దాన్ని తగినట్లుగా నీ శరీరాన్ని కూడా నువ్వు వంచాలి కదా. ఇంకా అనేక రకాల సమస్యల వల్ల, అతిగా తినడం వల్ల, అతిగా త్రాగడం వల్ల, అతిగా ఎప్పుడైతే మన జీవితంలో అనేక రకాలైనటువంటి ధ్యాసలు మొదలైపోతూ ఉంటాయో అప్పుడు దైవ సన్నిధిలోని గురి నిలపడం అనేది చాలా కష్టంగా మారిపోతూ ఉంటుంది. ఇంకా ప్రతిదానికి భయపడిపోవడం, ప్రతిదానికి అనుమానపడిపోవడం, దాని వల్ల కూడా ధ్యాస అనేది శ్రేష్టమైనటువంటి దాని మీద పెట్టకుండా జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈరోజు శ్రేష్టమైనటువంటి కార్యాలు ఏంటో అది మీరు ఆలోచన చేయాలి. మీ హృదయాన్ని ఏదైతే వేరే దాని వైపు తిప్పివేస్తుందో అవేంటో మీరు ఆలోచన చేసుకోగలగాలి. నువ్వు రోడ్డు దాటేటప్పుడు ఎలాగైతే నీ ధ్యాసను అటు ఇటు చూసి జాగ్రత్తగా నువ్వు దాటుతావో, అలాగే దైవ సన్నిధిలో నువ్వు కుదురుబాటు కలిగి ఉండడానికి నువ్వు అన్ని వైపుల కోణాల నుంచి నిన్ను పరిశీలన చేసుకొని నువ్వు సిద్ధపరచుకునేటువంటి వ్యక్తిగా నువ్వు ఉండాలి. ఎప్పుడైతే అలా నువ్వు సిద్ధపరచుకుంటావో అప్పుడు ఖచ్చితంగా నీ ధ్యాసను ఆయన మీద నిలపగలుగుతావు. పిల్లలు చూడండి, పిల్లలు బాగా చదవాలంటే కొన్ని వస్తువులు వారు ఇవ్వకుండా తల్లిదండ్రులు జాగ్రత్త పడుతూ ఉంటారు. ఎందుకంటే ఆ వస్తువులు వారి వద్దకు వచ్చినప్పుడు చదువు మీద ఇంకా ధ్యాస పెట్టలేరు. పెద్దవారే కానివ్వండి, యవనస్తులే కానివ్వండి, పిల్లలే కానివ్వండి, ఈరోజు తమ యొక్క ధ్యాసని, తమ ఆలోచన తలంపుని, తమ ఏకాగ్రతని కాపాడుకోవాలంటే వారి జీవితాల్లో ఏవైతే ఆ యొక్క దృష్టిని మళ్లించే ఉన్నాయో వాటన్నిటిని తొలగించుకోవడానికి నువ్వు సిద్ధపడి నువ్వు దైవ సన్నిధిలో వాటిని దాటడానికి నువ్వు ప్రయత్నించగలిగితే ప్రభు ఖచ్చితంగా ఆయన నిన్ను నడిపిస్తారు. ప్రభా, మీ దయగలిగిన హస్తాలకి నాయన ఈ సమయంలో అప్పగించుకొని ప్రార్థన చేసుకుంటుండగా, నాయన మా ధ్యాస ప్రభా నీ మీద నిలబడానికి గాను ప్రతి ఆటంకములన్నింటినీ పడద్రోయుటకు దేవా మాకు బలమును అనుగ్రహించి నీ మహిమతో నీకు నడిపించమని పట్టుదల కలిగి, మెలకువ కలిగి ప్రయాసపడినట్లుగా సహాయం దయచేసి నీ గొప్ప మహిమను పొందుకున్నట్లుగా కృప చూపించమని యేసుక్రీస్తు నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.